సుఖినో భవంతు. సుఖినో భవంతు సార్. ధన్యవాదములు. ఈరోజు మాతో తుర్యాతీత తపస్సును చేయించినారు మాకు. ఈరోజు మనము సారు గారి యొక్క ఉపన్యాసం వినబోతున్నాము. వేదాత్రి మహర్షి గారు, పతంజలి మహర్షులు వీరు సమాధి గురించి మనకు ఏం విషయాలు తెలియజేశారు అన్న విషయాల్ని మనకు తెలియజేస్తారు అరుణ్ బాబు సార్ గారు. దానికి ముందు సారు గురించి ఒక చిన్న పరిచయము. సారు అందరికీ తెలిసిన వారే, ఆయన కూడా వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ నాకు తెలిసిన విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. స్వామి అరుణ్ బాబు సార్ గారు 40 సంవత్సరాల పైన వీరు స్కై సిస్టమ్కి వారి యొక్క సేవల్ని అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వేదాత్రి మహర్షి గారు రాసినటువంటి తమిళ పుస్తకాలను కూడా, కొన్ని పుస్తకాలని తెలుగులోకి అనువదించి మనలాంటి వారికి ఎందరికో స్వామీజీ యొక్క తత్వాన్ని తెలియజేశారు. అలాగే వారు ఎంతో మందిని మాస్టర్స్ గాను, ప్రొఫెసర్స్ గాను తయారు చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా యూనివర్సిటీలలో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా ఈ యొక్క తత్వము చేరాలి అనేసి వారు యూనివర్సిటీలో కూడా మన యొక్క స్వామీజీ సిస్టమ్ తీసుకొచ్చారు వారు. సో అలాగే కాకుండా ఎన్నో వేదాలలో, పురాణాలలో ఉన్నటువంటి విషయాలు మనకి ముందే కొన్ని విషయాలు తెలిసి ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో సారు అరుణ్ బాబు సార్ గారు ఎన్నో విషయాల్ని మనకి వాటి గురించి తెలియజేస్తూ ఉన్నారు. అదే ఒక ఉత్సాహంతో ఈరోజు కూడా కొత్త విషయాలను తెలుసుకుంటామని ఆశిస్తూ అరుణ్ బాబు సార్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు అరుణ్ బాబు సార్ గారు. ధన్యవాదాలు మా క్రిణేశ్వరి, నన్ను పరిచయం చేసినందుకు. సుఖనో భవంతు సార్. సుఖనో భవంతు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం. కుండలిని యోగ విద్యలో ప్రవేశంలో పెట్టినటువంటి గురువు జ్ఞానపిత యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారికి నమస్కారం. పతంజలి మహర్షికి నమస్కారం. యోగేన చిత్తస్య పదేన వాచ మలం శరీరస్య వైద్యకేన చ యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతో అస్మి. మనకు యోగము అనగానే గుర్తుకు వచ్చేటటువంటిది పతంజలి మహర్షి. ఆయన కంటే ముందు యోగం ఉందా అని చెప్పన్నట్లయితే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితోటి నేను సూర్యుడికి నేర్పించాను, మనువులకు నేర్పించాను అని చెప్తాడు. అంటే పతంజలి మహర్షి కంటే కూడా ఈ యోగం అనేటటువంటి సాధనలు చాలా కాలంగా ప్రాచుర్యంలో ఉన్నాయని అర్థమవుతుంది. ఇంకాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే ఈ యోగానికి అసలు ఆద్యుడు అన్నట్టు చెప్పబడినటువంటి మహానుభావుడు ఈశ్వరుడు శివుడు. మరి మనం పూజ చేసుకునేటటువంటి గుళ్ళో ఉండేటటువంటి శివుడేనా, లేకపోతే ఈ శివుడు వేరా అనే విషయాల్లోకి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలను ఇప్పుడు మనం చర్చించడం కూడాను అనావశ్యం. ఆ శివుడు మొట్టమొదట ఈ యోగ విద్యను అగస్త్య మహర్షికి నేర్పించాడు. అప్రయత్నంగా ఈ ధ్యానం చేయించేటప్పుడు అగస్త్య మహర్షి పేరు కూడా తలుచుకోవడం జరిగింది, నమస్సమాజులు తెలియజేయడం కూడా జరిగింది. అది అప్రయత్నంగా జరిగింది. అటు తర్వాత రెండోది పార్వతీదేవి కూడా ఈ విద్యను నేర్పించాడు. మూడోది నందీశ్వరుడికి ఈ విద్యను నేర్పించాడు. వాళ్ళు ముగ్గురు దగ్గర నుంచి ప్రపంచంలోకి ఆ విద్యలు అగస్త్య మహర్షి దగ్గర నుంచి సిద్ధ విద్యగాను, పార్వతీదేవి దగ్గర నుంచి చతుషష్ఠి తంత్రాలుగాను, ఇటు నందీశ్వరుడి దగ్గర నుంచి ఆయన శిష్యుడైనటువంటి పతంజలి ద్వారా యోగ సూత్రాల రూపంగాను మనకు ఈ విద్య అందుతూ వస్తూ ఉంది. దక్షిణ భారతదేశంలో అంటే ముఖ్యంగా తమిళనాడులో సిద్ధ విద్య చాలా ప్రచారంగా, చాలా నిగూఢంగా, గూఢంగా, అది బయటికి రాకుండా రహస్యంగా చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఇప్పటికి కూడాను. ఆ సిద్ధ విద్య సాంప్రదాయాల్లోంచి మనకు మహర్షి గారు అతి సులభంగా ఆ విద్యను మనకు అందించేటటువంటి మరి సాధన ఏదైతే ఉందో అది మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు నేను వాటన్నిటిని కూడా రిపీట్ చేయడం కూడాను అక్కర్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. శక్తిపాతంతో కుండలిని శక్తిని ఆజ్ఞా చక్రానికి తీసుకుని రావడం అనేటటువంటి ఒక ప్రక్రియని
ఆజ్ఞ నుంచి మళ్ళా తుర్యంలోకి తీసుకెళ్ళడం అనేటువంటి ఒక ప్రక్రియని మరి మొట్టమొదటిగా ప్రజానీకం అందరికీ కూడా ఎటువంటి జాతి, మత, కుల భేదాల వ్యత్యాసం లేకుండా అందించినటువంటి ఒకే ఒక మహర్షి వేదాద్రి. ఇలా శక్తిపాతంతో అందించేటటువంటిది శిష్యులలో మెరికల్ లాంటి వాళ్ళని ఎన్నుకొని తన తదనంతరం ఎవరు పీఠాధిపతి అవుతారో వాళ్ళకి మాత్రమే అందించేటటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉన్నట్లయితే, సాధారణ పౌరులకు కూడా ఈ విద్యను శక్తిపాతంతో అందించినటువంటి ఒక కీర్తి, ఘనత వేదాద్రి మహర్షి గారికి చెందుతుంది. ఇప్పుడు దగ్గర దగ్గర 16,000 మంది మాస్టర్లు ఈ విద్యను ప్రపంచం అంతటా నేర్పిస్తా ఉన్నారు. కొన్ని లక్షల మంది ఈ విద్యను నేర్చుకున్నారు. తమిళనాడులో దగ్గర దగ్గర 170 గ్రామాల్లో ఈ విద్య మరి గ్రామస్తులందరూ కూడా నేర్పించడం, వాళ్ళలో శాంతి, సౌభాతృత్వాలు నెలకొల్పడం జరిగింది. అంటే కాలానుగుణంగా యోగ విద్య కూడా మారుతూ వస్తా ఉన్నప్పటికీ కూడాను ఇంకాను పాత పద్ధతులతోనే మరి నేర్చుకుంటున్న వారు, అవస్థలు పడతా ఉన్నటువంటి వారు కూడా ఉన్నటువంటి ఈ కాలంలో దాన్ని అతి సులభంగా చేసి సంసార జీవితంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఈ సాధనతో భగవతత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి ఒక సులభమైనటువంటి మార్గనిర్దేశకత్వం చేశారు వేదాద్రి మహర్షి. ఇప్పుడే మనం అరగంట సేపు ధ్యానం చేశాం. అందులో 5 నిమిషాల పాటు సమాధి స్థితిలో ఉండి మళ్ళా తిరిగి మన శరీరంలోకి వచ్చి ఇప్పుడు సమాధి అనేటటువంటి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు మీ అందరికి కూడా తెలుసు, నేను వివరంగా చెప్పాల్సిన పని లేదు. ఆజ్ఞ, తుర్యం, ద్వాదశాంగం, చంద్రుడు, సూర్యుడు దాటి ఈ సమస్త విశ్వం ఏ మేరకైతే వ్యాపించిందో ఆ పరిధికి విస్తరించి వ్యాపించి ఆ శక్తితో పాటు ధ్యానం చేసి అటు తర్వాత ఈ సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్నటువంటి ప్రతి ఒక్క కణము బయట అన్నింటి బయట వ్యాపించి అన్నింటి లోపల అంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవత్ స్థితితో కూడా లయమవడం సమాధి. ఇది వేదాద్రి మహర్షి గారి మరి ఈ యోగంలో ప్రాముఖ్యమైనటువంటిది. నిజం చెప్పాలంటే ఇది హైయెస్ట్ థింగ్, ఆ భగవత్ స్థితిని అనుభూతిలోకి తెచ్చుకునేటువంటి సాధన. పాతకాలంలో అంటే 5,000 ఏళ్ల క్రితం భారతదేశంలో ఈ పూర్వమీమాంస ఇంత ప్రాబల్యంలోకి రావడానికి ముందు అనేక గురుకులాల్లో ఈ విద్యను నేర్పించేవాళ్ళు అని చెప్పి తెలుస్తుంది. వాటన్నిటిని క్రోడీకరించి ఎస్పెషలీ ఈ యోగానికి సంబంధించిన వాటిని సూత్ర రూపంలో నిక్షిప్తం చేసినటువంటి మహర్షి పతంజలి. ఆయన ఈ సూత్రాలన్నింటినీ కూడాను పతంజలి యోగ సూత్రాలు అని చెప్పేసి మొత్తం ఆయన యోగ శాస్త్రాన్ని ఈ సూత్రాల రూపంలో అందించారు. మొత్తం 4 అధ్యాయాలు, 145 సూత్రాలు. మొదటి అధ్యాయంలో 51 సూత్రాలు, రెండవ అధ్యాయంలో 55 సూత్రాలు, మూడవ అధ్యాయంలో 56 సూత్రాలు, నాలుగో అధ్యాయంలో 33 సూత్రాలు ఉన్నాయి. దీంట్లో మొట్టమొదట ఆయన ప్రారంభించింది చూసినట్లయితే చిత్రంగా ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా ఒక మరి పుస్తకం రాయడం ప్రారంభిస్తున్నాం అంటే మొదటి నుంచి ప్రారంభిస్తాం, చివరి నుంచి ఎప్పుడు ప్రారంభించాం. మరి చిత్రంగా ఇక్కడ విషయం ఏంటంటే పతంజలి మహర్షి తన యోగాన్ని మొట్టమొదటి అధ్యాయం పేరు సమాధి పాదం. అదేంటండి సమాధి చివరిది కదా, ఆయన సమాధితో ప్రారంభించారేంటి అని చెప్పి అన్నట్లయితే యోగానికి ఆరంభం అయినటువంటిది ఏదైతే ఉందో అది మాత్రం సమాధి పాదమే. రెండవది వచ్చేసి సాధనా పాదం, మూడవది వచ్చేది విభూతి పాదం, నాలుగవది వచ్చేసి కైవల్య పాదం. ఇందులో ఆయన వాడినటువంటి సూత్రము అనేటటువంటి దానికి ముందు మనం అర్థం తెలుసుకుంటే కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది అర్థం కాదు. అందులో ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా
ఈ సూత్రాలన్నీ కూడాను జిగ్సా పజిల్ లాగా ఉండి ఒకదానితో ఒకటి మరొకటి సంబంధం కలిగి ఒకటెక్కడో ఉంటుంది, ఇంకోటెక్కడో ఉంటుంది. ఆ రెండిటిని అనుసంధానం చేసుకుంటే కానీ ఏం చెప్తున్నారనేది అర్థం కాదు. ఈ సూత్రం డెఫినిషన్ లేదా నిర్వచనం మీకు ఇప్పుడు చెప్తాను. వాటి తర్వాత సమాధి అన్నదానికి మరి పతంజలి మహర్షి ఏం చెప్పారని చెప్దాం. సూత్రం నిర్వచనం: అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అష్టోభ్యం అనవద్యంచ సూత్రవిదో విదుహు అని దాని నిర్వచనం. అల్పాక్షరం అంటే చాలా తక్కువగా అక్షరాలుంటాయి. అసందిగ్ధం చూడడానికి పైకి అది ఇది అవునా ఇది కాదా అనేటువంటి ఒక అసందిగ్ధంలోకి మనం తీసుకెళ్తుంది ఆ సూత్రం. అయితే సారవత్ అతి సారవంతంగా ఉంటుంది ఆ సూత్రం. విశ్వతోముఖం విశ్వం అన్నప్పుడు విశ్వం మనకు విష్ణు సహస్రనామాల్లో విశ్వం అంటే ఏది పరివ్యాప్తం, ఏదైతే విస్తరించి వ్యాపించి ఉందో అని. ఆ విస్తరించి వ్యాపించి ఉన్నటువంటి దానికి ముఖం లాంటిదట విశ్వతోముఖం. అంటే అల్పాక్షరం అయినప్పటికీ, అసందిగ్ధంగా ఉన్నప్పటికీ, ఆ సారవంతంగా ఉండేటటువంటి సూత్రం విశ్వవ్యాప్తం కూడా చేయగలిగేటటువంటి శక్తి కలిగింది అని చెప్తున్నాడు. అష్టోభ్యం ఇక్కడ ఈ అష్టోభ్యం అని చెప్పి ఆ పదాన్ని వాడేటప్పుడు అష్టం అని చెప్పి అన్నప్పుడు ఇది అష్టాంగ యోగము అని చెప్పని పేరు కూడా దీనికి రావడం జరుగుతుంది. అష్టోభ్యం అంటే ఇక్కడ మనం అష్టాంగ యోగం చెప్తా వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిందా అనేటువంటి ఒక భావం కలగడం జరుగుతుంది. అనవద్యం చ అంటే మచ్చలేనటువంటిది, నిందలేనటువంటిదిగా ఉంటుంది. సూత్ర విదో విదుహు విదుహు అంటే తెలుస్తుందని, సూత్ర విదో అంటే ఆ సూత్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అని ఆ సూత్రం యొక్క నిర్వచనం. మొట్టమొదటి సమాధి పాదంలో ఇప్పుడు మనం అంతా కూడా యోగా అని చెప్పే పదానికి ఎన్ని రకాలైనటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తా ఉన్నాయో. యోగం అంటే లయం కావడం అని, జీవాత్మ పరమాత్మతో లయం కావడం అని, ఇంకా అనేక అంటే యజుస్ అనేటటువంటి ధాతువు నుంచి ఈ శబ్దం పుట్టింది కాబట్టి యజుస్ అంటే లయం అవడం అని, భగవంతుడితో లయం అవడం అని, జీవాత్మ పరమాత్మ లయం కావడం అని అనేక భాష్యాలు వ్యాఖ్యానాలు మనకు వినిపిస్తాయి. ఇక్కడ పతంజలి తను వాడినటువంటి పదాలకి తనే అన్యాపదేశంగా అయినా దానికి ఆ భావాన్ని ఏం చెప్తున్నాడనేది స్ఫురింపజేసేటట్లయినా చేస్తారు. లేదా ఆ పదం ఇంకో రకంగా ఎవరైనా వ్యాఖ్యానిస్తారేమో అని తన పదానికి తనే నిర్వచనం చెప్తారు. ఇక్కడ అందుకే ఆయన అదా యోగానుశాసనం అని ప్రారంభించినప్పుడు ఇందాక సమాధి పాదంతో ప్రారంభిస్తున్నారని చెప్పాను. ఇక్కడ సమాధితోనే ప్రారంభమవుతుంది. ఇక్కడ యోగా అన్న పదానికి ఆయన వాడినటువంటి అర్థం కానీ, ఆయన ఏం చెప్పాలనుకున్నారో కానీ, ఇప్పుడు మనం వ్యాఖ్యానిస్తున్న వాటి అన్నిటికంటే కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అథ అని చెప్పన్నప్పుడు అది మంగళాశాసనం అని, ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత అనేక ఇవి ఉన్నాయి కానీ, అంటే శివం. ఇక్కడ అంటే శక్తి. ఆ శివశక్తుల సమ్మేళనం వల్ల ఏర్పడినటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ యోగాన్ని అనుశాసనం మీకు అందిస్తా ఉన్నాను, లేదా దాన్ని శాసనం చేస్తా ఉన్నాను అని దాని అర్థం. ఇప్పుడు యోగము అని చెప్పాడు. శివశక్తుల సమ్మేళనం ఏదైతే ఉందో దాన్ని యోగము అని చెప్పాడు. అదా అని చెప్పినప్పుడు శివము, శక్తి ఆ ఇద్దరి సమ్మేళనము యోగము అని చెప్పినప్పుడు ఆ యోగం ఏంటనేటటువంటిది చెప్తాన్నాడు. యోగశ్చిత్త వృత్తి నిరోధః. యోగం అనగా చిత్తవృత్తులను నిరోధించడం. ఇక్కడ చిత్తము అని చెప్పినప్పటికీ చాలా మంది వ్యాఖ్యానం ఏం చేస్తారంటే పూర్వ మీమాంసకారుడైనటువంటి వ్యాస భగవానుడి భగవద్గీతల నుంచో లేకపోతే ఉపనిషత్తుల వ్యాఖ్యానాల నుంచో మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం అనే అంతఃకరణ అనేటటువంటి దాంట్లో చిత్తంగా తీసుకొని దీన్ని మనసు అని చెప్పి వ్యాఖ్యానించుకుంటూ వెళతారు. కానే కాదు. ఇక్కడ చిత్తం అనే పదానికి ఎంటైర్లీ డిఫరెంట్ మీనింగ్. అలాగే ఇక్కడ యోగస్ చిత్తవృత్తి నిరోధ అంటే ఆ చిత్తంలో వచ్చేటటువంటి వృత్తులని ఆపినట్లయితే అది యోగం అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పినప్పుడు అంటే వృత్తులతో కూడి ఉన్నటువంటి చిత్తంలో వృత్తులను ఆపేసినట్లయితే అది యోగం అవుతుంది. ఏం జరుగుతుంది అప్పుడు?
తదా దృష్టు స్వరూపే అవస్థానం. అప్పుడేం జరుగుతుందంటే మీ స్వరూపంలో మీరుంటారు. అంటే మీ స్వరూపం ఏంటి? చిత్తము, వృత్తులు. అంటే చిత్తంలోంచి వృత్తులు బయలుదేరుతున్నాయి. ఆ వృత్తుల్లో ఉండకుండా చిత్తంలో ఉంటే ఏం జరుగుతుంది? మీ స్వరూపంలో మీరుంటారు. అప్పుడు చిత్తంలో వృత్తి నిరోధం అయినట్లయితే అది యోగం కాబట్టి మీ స్వరూపంలో మీరు ఉండేది ఏంటి అని చెప్పినట్లయితే యోగమే స్వస్వరూపానుసంధానము. లేదా యోగమే కైవల్యము. లేదా యోగమే ఆత్మ, పరమాత్మ. ఇప్పుడు చూడండి ఈ 3 సూత్రాలు కూడాను ఆ యోగము అనే పదానికి అర్థం చేసుకోవడానికి అన్యాపదేశంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళంగానే ఆసనము తర్వాత వీటన్నిటిలోకి వెళ్ళేటప్పటికి వాటికి స్పష్టంగా నిర్వచనం ఇస్తూ వెళ్ళిపోతారు. మళ్ళా ఈ అన్యాపదేశంగా కూడా చెప్పకుండా. 4వ సూత్రంలో తదా దృష్ట స్వరూపే అవస్థానం అని చెప్పిన తర్వాత ఏమవుతుందని చెప్పినట్టుగా అప్పుడు మీరు చిత్తంలో ఉండకుండా కేవలం మీరు వృత్తి సారూప్యం ఇతరత్ర అని చెప్పంటాడు. అంటే చిత్తము, వృత్తులు రెండిట్లో వృత్తులలో మీరుంటారు అని చెప్పంటాడు. చిత్తంలో వృత్తులు నిలబెట్టినట్లయితే మీ స్వరూపంలో మీరుంటారు. అలా కాకపోయినట్లయితే మీరు చిత్త వృత్తులలో ఉంటారు అని చెప్పి వృత్తయ, పంచదయ అని అక్కడి నుంచి కైవల్యంలో ఆఖరి సూత్రం వరకు కూడాను చిత్తవృత్తుల గురించి, మనసు గురించి, ఇక అనేక రకాలైనటువంటి సిద్ధుల గురించి వీటన్నిటి గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఆ యోగానికి లాస్ట్ సూత్రంలోనే దానికి తను చెప్పినటువంటి ఈ యోగం అనేటటువంటి దానికి ఆ నిర్వచనాన్ని కంప్లీట్ చేస్తాడు. 1, 2, 3 సూత్రాల్లో యోగాన్ని గురించి చెప్పి ఆ యోగం ఏమిస్తుంది అనే దానికి స్వస్వరూపం అని చెప్పినటువంటి పతంజలి మహర్షి ఆఖరి సూత్రంలో పురుషార్థ శూన్యానాం గుణ ప్రతిప్రసవే కైవల్యం స్వరూప ప్రతిష్టావా చితిశక్తిరితి అని ముగిస్తాడు. పురుషార్థ శూన్యానాం అంటే పురుషార్థం లేవే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4 కూడా పురుషార్థాలు. శూన్యానాం ఇవి 4 లేకుండా పోతాయి. అంతేకాకుండా గుణ ప్రతిప్రసవే కైవల్యం. గుణాలు ఏంటి? ఆ గుణాలు సత్వ, రజస్, తమో గుణాలు. మొత్తం భగవద్గీత మొత్తం కూడా ఈ 3 గుణాల మీదనే ఆధారపడుతుంది. అవి కూడాను ప్రతిప్రసవే. ప్రసవించడం అంటే పుట్టడం, ప్రతిప్రసవం అంటే పుట్టకుండా పోవడం. అంటే గుణాలు ఏవి కూడా పుట్టకుండా ఆగిపోయినాయి. పురుషార్థములు లేవు, గుణాలు కూడాను లేవు. అది స్వరూపం, స్వరూప ప్రతిష్టావా. ఆ స్వరూపంలో మీరు ఉంటారు. చితి శక్తి రీతి. ఇక్కడ చూడండి, చితి శక్తి రీతి. చిత్ శక్తి ఇది. ఇంతవరకు చెప్పినటువంటి యోగం అంతా కూడా చిత్ శక్తి అంటే ఆ థాలో ఉండేటటువంటి చిత్ అనేటటువంటి దానిలో ఉండేటువంటి శక్తి యొక్క స్వరూపాన్ని ఇంతవరకు చెప్తూ వచ్చాను. అయితే ఆ చిత్ అనే దాంట్లో ఏదైతే ఉందో ప్రాణం అనేటటువంటిది ఆ చిత్ దాంట్లో ఉండేటువంటి శక్తి గురించి చెప్తా వచ్చాను. ఆ శక్తి ఇంతటితో ఆగిపోతా ఉంది. అంటే ఆ శక్తి అలా ఆగినప్పుడు కలిగేటటువంటిది స్వరూపం. ఆ స్వరూపమే స్వస్వరూపం. అదే వచ్చేసి భగవత్ స్థితి, ఆ అనుభూతి. అందుకే పతంజలి మొట్టమొదటి సమాధి పాదంతో ప్రారంభిస్తాడు. ఇక్కడ దాని సమాధికి అష్టాంగ యమనం అని చెప్పేటటువంటి దానికి సూత్రం 2వ అధ్యాయంలో 29వ సూత్రంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధియో అష్ట అవయవాంగాన్ని అని చెప్పని 8 అంగాలు ఈ యోగానికి అని చెప్తాడు. అందరికీ తెలుసు యమము, నియమము, ఆసనాలు, ప్రాణాయామాలు, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధులు ఇవన్నీ కూడాను మరి అష్టాంగ యోగము అని తెలుసు. అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడాను. 2 కాళ్ళు, 2 చేతులు, కటి, నడుము, పొట్ట, ఛాతి, భుజాలు, చేతులు, మెడ, గొంతుక, తల. తలలో చెవులు, కళ్ళు, ముక్కు, నోరు. ఇది మనిషి అని చెప్పినట్లయితే అనుభవం అవుతుంది. అది ఇవన్నీ కూడా అంగాలు, మనిషికి అంగాలు. అయితే మీరు ఇప్పుడు వింటా ఉన్న వారు ఎవరి పేరైనా చెప్పినట్లయితే ఈ 8 ఉన్నాయి కాబట్టి అది అవుతుందా అంటే కాదు.
అంటే ఈ 8 ఏవైతే ఉన్నావో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఈ 8 కూడాను వాటి యొక్క అంగాలు. అంటే మనిషికి ఎలాగైతే శరీరంలో అంగాలున్నాయో, ఈ యోగం అనే వాటికి ఆ 8 అంగాలు. మరి యోగం ఏంటి అన్నప్పుడు ఫస్ట్‌లోనే చెప్పేసాడు. యోగశ్చిత్తవృత్తి నిరోధః అని. ఆ చిత్తవృత్తి నిరోధః అనేది ఎక్కడ జరుగుతుంది అని చెప్పినప్పుడు, ఈ సమాధి లోపల జరుగుతుంది. ఆ సమాధి లోపల చిత్తవృత్తి లాగినప్పుడు మీ స్వరూపం మీకు అవగతం అయితుంది. అది సమాధి. ఒక ధారణ, ధ్యాన, సమాధుల వరకు మాత్రమే నేనిక్కడ సింపుల్‌గా హ్మ్. సూత్రం చెప్పి వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేస్తాను. దేశబంధ చిత్తస్య ధారణ. వ్యాఖ్యానాలు ఎట్లా ఉన్నప్పటికి కూడాను చిత్తవృత్తులలో ఉండేటప్పుడు ఆ చిత్తము ఒక విషయం మీద ఆసక్తి కలిగి ఉండడం అనేటటువంటిది ధారణ. ఉదాహరణ తీసుకున్నట్లయితే మీకు ఏ విషయం మీద ఆసక్తి ఉన్నదో ఆ విషయం మీద ఆసక్తి కలిగి ఉండడం ధారణ. చాలా సింపుల్‌గా చెప్పాలంటే. దీని పెద్ద కాంప్లికేషన్స్ ఏమి లేవు. వీటి కోసం యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలు, ప్రత్యాహారాలు ఇవన్నీ కూడా ఏమి అక్కర్లేదు. ఏదైనా సరే ఒక విషయం మీద ఆసక్తి ఉండాలి. ఇష్టం ఉండాలి. దాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఒక తపన ఉండాలి. అది చాలు. అది ధారణ. అప్పుడు దాని మీద ధ్యానం దాని తర్వాత స్టెప్. తత్ర ప్రత్యేకతానత ధ్యానం. ఆ విధంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విషయం మీద మీ మనసు ఏకాగ్రత చెంది దాని గురించే తెలుసుకోవాలని చెప్పేసి, ఆ ఏకాగ్రతగా ఉండేటటువంటి మనసు ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఇతర విషయాలను పట్టించుకోకుండా ఉండేటటువంటిది. తత్ర ప్రత్యేకతానత. దానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉండేటటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో అది ధ్యానము. అయితే ఇక్కడ ఈ ధ్యానాన్ని మెడిటేషన్ అని చెప్పేసి ఒక పదం వాడేసేస్తూ, అలాగే ధ్యానము అనే ఒక పదాన్ని చాలా విస్తృతమైనటువంటి అర్థాల్లో వాడేస్తూ వస్తారు. ఇక్కడ ధ్యానానికి పతంజలి మహర్షి వ్యాఖ్యాన సూత్రం మాత్రం తత్ర అంటే ఇంతకుముందు చెప్పినటువంటి సూత్రం ఏదైతే ఉందో దేశబంధ చిత్తస్య ధారణ. చిత్తస్య చిత్తం అక్కడ చెప్తా ఉన్నాడు. ఆ చిత్తంలో వచ్చే వృత్తుల్లో ఒక విషయం మీద మీకు ఆసక్తి కలిగినటువంటి విషయంలో మీ చిత్తం ఉండేటట్లయితే దాన్ని ధారణ అని చెప్పి అంటారు. ఆ విషయం మీదనే మీరు కేంద్రీకరించి ఉన్నట్లయితే తత్ర ప్రత్యేకతానత ధ్యానం. అది ధ్యానం అని చెప్పి అంటారు. ఇక మూడోది సమాధి గురించి ఆయన చెప్తూ తదేవ ఈ రకంగా మీరు ధ్యానంలో అంటే మీకు ఇష్టమైనటువంటి విషయం మీదనే కాన్సంట్రేట్ చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ ఆ విషయం మీదనే మీరు ఆలోచిస్తూ ఉండిపోయినట్లయితే తత్ర అప్పుడు తదేవ ఆ రకంగా మీరు తదేకంగా ఉండేటట్లేదు అర్ధమాత్ర స్వరూప శూన్యమేవ సమాధి. అలా దాని మీదనే మీరు ఏకాగ్రతగా ఉండే పక్షంలో తదేవ అర్ధమాత్ర ఒక్క క్షణకాలం. క్షణకాలం కూడా కాదు. క్షణంలో అర్ధమాత్ర. తదేవ అర్ధమాత్ర స్వరూప శూన్యమేవ సమాధి. అక్కడ మీరు ఏ స్వరూపం అంటే ఏ విషయం మీదైతే మీ మనసు కేంద్రీకృతం అయిందో, ఆ కేంద్రీకృతమైనటువంటి మనసు ఒక్క క్షణం పాటు దాన్ని మర్చిపోయి ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము ఏమీ తెలియనటువంటి ఒక బ్లాంక్. అది సమాధి. తదేవ అర్ధమాత్ర నిర్భాస అంటే అది ఆహ్, వ్యక్తమయ్యేటటువంటి కూడా కాకుండా అవ్యక్తంగా ఉండిపోయినటువంటి ఒక స్థితి. స్వరూప శూన్యమేవ ఏ విషయం మీదైతే స్వరూపంగా ఉందో, ఆ స్వరూపం కూడా అదృశ్యమైపోయి ఒక క్షణం కాలం అట్లా జరిగేటటువంటిది ఏదైతే ఉందో అది సమాధి అని చెప్పంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. సమాధి అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుభవంలో ఉండే ఉంటుంది. అనుభవం లేకుండా లేదు. అయితే దాన్ని నిలబెట్టుకొని దాంట్లో ఎట్లా ఉండాలి అనేటటువంటిది మాత్రం ఎవరికీ తెలీదు. అది ప్రాబ్లమ్. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. మంచి నిద్రలో ఉన్నాం. చక్కటి కలగంటా ఉన్నాం. ఆ కలగంటున్నటువంటి స్థితిలో వి ఆర్ ఎంజాయింగ్ ది డ్రీమ్. ఆనందంగా డ్రీమ్ సీక్వెన్స్‌లో మనం ఆనందిస్తా ఉన్నాం. సడెన్‌గా ఎవరో తట్టి లేపారు.
లేదా ఏదో శబ్దమో, ఏదో ఒక అలికిడో ఏదో వినిపించి సడెన్‌గా మెలకువ వచ్చింది. చూస్తే గది, మంచం. మీరెక్కడో హిమాలయాల్లో తిరుగుతా ఉండేవారు కాస్త ఇక్కడికొచ్చారు. ఏంటిది? అక్కడ హిమాలయాల్లో కదా ఉన్నాను. ఇదేంటి ఏమైంది? ఒక క్షణకాలం మనసు బ్లాంక్ అయ్యి అటు తర్వాత కలగంటూ వచ్చానా అనేటటువంటి స్మృతిలోకొస్తారు. ఆ రకంగా స్మృతి తప్పిపోవడం అని ఏదైతే ఉందో అక్కడ 2 కలలో ఉండే స్మృతిలో నుంచి ఒక్కసారిగా ఇలలో ఉండే స్మృతిలోకొచ్చేటప్పటికి మనసు ఒక్క క్షణం పాటు తత్తరపాటు చెందుతుంది. ఎక్కడున్నాం? ఏంటి అని. అది సమాధి. అంటే కలలో ఉండే స్థితిలోనూ లేరు. ఇటు ఇలలో ఉండేటటువంటి స్థితిలో కూడా లేరు. దీన్ని సమన్వయం చేసుకుంటూ ఇదేంటి? ఎక్కడున్నాం? ఏమైంది? ఒక క్షణం. తర్వాత తేరుకొని కలగంటా అన్నాం. కలలో అదొచ్చిందా? ఈ స్థితి సమాధి. ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. అయితే ఆ స్థితిని నిలబెట్టుకోవడం ఎట్లాగో అనేది సాధన. దానికి సాధన కావాలి. అందుకే ఆ సాధనా పదంలో 29 సూత్రంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అష్టవయవం అని చెప్తారు. ఓకే. ఈ సమాధి స్థితిలోకి వెళ్ళినంత మాత్రాన ఏమన్నా వనగుడుతా ఉందంటే వనగుడింది ఏమీ లేదు. ఇందాక కలగంటూ మెలకువగా వచ్చేటప్పుడు ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత మీలో మార్పు ఏమన్నా వస్తుందా? కలలో మార్పొచ్చిందా? కలలో మార్పు రాలేదు. ఇళ్ళలో మార్పొచ్చిందా? ఇళ్ళలోనూ మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగళి ఉన్నట్టు అక్కడ అట్లాగే ఉంది. మరి ఏంటి ప్రయోజనం అని చెప్పినప్పుడు, ఆ సమాధిని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేటటువంటి విషయంలో ఇక్కడ ఇది ఈ సమాధి తర్వాత పతంజలి మహర్షి త్రయం ఏకత్ర సంయమః అని ఒక పదాన్ని వాడతారు. సమాధి వరకు రావడానికే ఇప్పుడు యోగం అంటే ఆసనాలు, ప్రాణాయామాల వరకే పరిమితమైనటువంటి వారికి సమాధి వరకు రావడం అనేటటువంటిది అసలు కల్లో కూడా వాళ్ళు ఊహించలేరు. అటువంటి సమాధి స్థితికి వచ్చిన తర్వాత త్రయం ధారణ, ధ్యాన, సమాధులు 3 ఏవైతే ఉన్నాయో, ఆ 3 ఒకే చోట ఉపయోగించినప్పుడు అది ఏమవుతుంది? సంయమం అని పేరు పెడతాడు. మళ్ళా సంయమం అంటే సంస్కృతంలో ఉండే మామూలు అర్థానికి వెళ్తారేమో అని చెప్పి అవి చాలా క్లియర్‌గా దానికి డెఫినిషన్ చెప్తాడు. ఈ 3 కలిపి ఉన్నటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో దాన్ని సంయమం అని చెప్తాడు. దాన్ని జయించినట్లయితే అప్పుడు ప్రజ్ఞ ఆలోకః అప్పుడు ఆ బ్రహ్మం అనేటటువంటి ఆ స్థితి మీకు కలుగుతుంది అని చెప్పంటాడు. ఇక్కడ ఆ స్థితిలో ఉండి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అణిమాది అష్టసిద్ధులు సాధించుకోవచ్చు. అలాగే ఆ బ్రహ్మతత్వంలో కూడాను లయమై నిర్మాణానికి వెళ్ళవచ్చు. ఆ 2 కూడా మీ చేతుల్లో ఉన్నాయి ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత అని చెప్పి 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ రకమైనటువంటి సమాధుల్లో కూడాను ఆయన క్లాసిఫికేషన్ చెప్పుకుంటూ వచ్చాడు. 1వ అధ్యాయంలో 17వ సూత్రంలో వితర్క, విచార, ఆనంద, అస్మిత, రూపానుగత సంప్రజ్ఞాతః అని సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని ఈ 2 సమాధుల్లో 2 భేదాలు. సంప్రజ్ఞాత సమాధిలో వితర్క, సవితర్క, సవిచార, నిర్విచార, సానంద, సాస్మిత అని ఈ 5 రకాలైనటువంటి సమాధులు. తర్కం అంటే మీకు తెలుసు. ఇది అవును, ఇది కాదు. ఆ విధమైనటువంటి సమాధిలో ఉంది. సమాధిలో ఉన్నామా? సమాధిలో లేమా? అవునా? కాదా? అనే తర్కంలో ఉండే ఆ విషయం ఉన్నట్లయితే అది సవితర్క సమాధి. నిర్వితర్క లేక నిర్విచార సమాధి అన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా కామ్‌గా, క్వైట్‌గా ఉండేటటువంటి స్థితి సవిచార సమాధి. ఆనంద ఆనందం అంటే చాలా బ్లిస్‌ఫుల్‌గా ఉందండి. చాలా ఆనందంగా ఉంది సమాధిలో. అది ఆనంద సమాధి. అస్మిత అంటే నేను సమాధిలో ఉన్నాను అనేటటువంటిది సమాధి. ఇక్కడ వ్యాఖ్యాతలు ఈ 4తోనే ఆపేస్తాడు. రూపానుగత అని చెప్పి ఒక పదాన్ని వాడుతాడు. అంటే ఈ 4 కూడా ఆ రూపానికి సంబంధించినటువంటి దాంట్లో లయం అవడం అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమాధి ఇది అని చెప్పంటాడు. దాన్ని సంప్రజ్ఞాత సమాధి అని చెప్పి 1:42, 1:43, 1:47లో చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ టైం పరిగెత్తుతా ఉంది. సుఖనో భవంతు. ఇక్కడ రెండోది అసంప్రజ్ఞాత సమాధిని దాన్ని అసంప్రజ్ఞాత సమాధిని
దాంట్లో వచ్చేసి దగ్గర దగ్గర ఈ నిర్విచార సమాధి తర్వాతనే ధర్మమేఘ సమాధి అని చెప్పని ఋతుంబర ప్రజ్ఞ అని వచ్చినప్పుడే మీరు అనుకున్నవి జరగడం, మీరేం చెప్తే అది జరిగిపోవడం, ఇవన్నీ కూడా ఒక ఆ స్టేట్ వస్తుందనమాట. ఆ స్థితి ఏర్పడుతుంది. దాని తర్వాత నిర్బీజ సమాధి అని చెప్పి అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పి ఏదైతే చెప్తున్నాడో అదే కైవల్యము అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక దీన్ని అమనస్క రాజయోగంలో కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ దాన్ని నిర్బీజ సమాధి, సబీజ సమాధి అని చెప్పి అంటారు. ఈ ముందు చెప్పినటువంటి 5, 6 సమాధులన్నీ కూడా సబీజ సమాధులు. అంటే మళ్ళీ మొలకెత్తుతాయి అనమాట. ధ్యానంలో కూర్చున్నారు, సమాధిలోకి వెళ్ళారు, బయటకు వచ్చారు. మళ్ళా మామూలు. ఈ రకంగా ఎన్ని రకాల ధ్యానం చేసినంతసేపు చాలా బాగుందండి. చాలా ఆనందంగా ఉంది. అది సబీజ సమాధి. మళ్ళా మామూలుగా ఈ ప్రపంచంలో ఉన్న విషయాల్లోకి వచ్చేసారు. అందుకే మళ్ళా మొలకెత్తుతా ఉంది ఈ ప్రపంచం అనేటటువంటిది. ఆనందంలోనే ఉండిపోవట్లేదు. అలా కాకుండా ఆ స్థితిలోనే ఉండిపోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే కాలానికి అతీతంగా ఆ స్థితిలోనే ఉండడం. ఇంతకుముందు నిర్మాణ షట్కం చెప్పినప్పుడు ఆదిశంకర్ల సమాధానం చెప్పాను. ఇవన్నీ నేనేమీ కాదు. నేను కేవలం శివానందం. చిదానంద రూపో శివోహం శివోహం. ఆ చిదానంద రూపంలో శివోహం శివోహం అన్నటువంటి ఆ స్థితిలో నిరంతరం ఉండడం అనేటటువంటిది నిర్బీజ సమాధి. అట్లా ఉండేటటువంటి వాళ్ళు జీవన్ముక్తులు. వాళ్ళకి పునర్జన్మ అనేటటువంటిది లేదు అనేటటువంటిది వేదాంతం. ఇక్కడ ఈ సమాధిని ఎట్లా ఉపయోగించుకుంటాము అని చెప్పన్నప్పుడు, ఆ భగవత్ స్థితితో అనుభూతి కలిగినప్పుడు ఈ భూమి మీదకి, ఇది వేదాంతి మహర్షి గారి ఫిలాసఫీ. ధ్యానం చేస్తూ ఏ సమాధి అయినా కానివ్వండి, అది సబీజంగా, నిర్బీజంగా, లేకపోతే వితర్క, విచార, ఆనంద, అస్మిత, ఏదైనా కానివ్వండి, సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత, ఏదైనా సరే సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత భగవద్ అనుభూతి అపరోక్షంగానో, పరోక్షంగానో అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి కలిగిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడాను అదే స్వరూపాన్ని చూసేటటువంటి తత్వంలోకి ఎదగడానికి ప్రయత్నం చేయడం. దాన్ని ఒకటి ఆ సమాధికి చేరడానికి మరి ఈ మానవులైనటువంటి మనం శరీరం ఉంది కాబట్టి, ఆ శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి, ఆ శరీరం ఉండడం వల్లనే, మనసు ఉండడం వల్లనే, ప్రాణం ఉండడం వల్లనే ఆ భగవతత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి వీలు కలిగింది కాబట్టి, ఆ శరీరాన్ని, ప్రాణాన్ని, మనసుని ఈ సమాజంలో ఉండేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఇది ధర్మబద్ధమైన జీవితం అని వేదాంతంలో చెప్తారు. ఓకే. మహర్షి గారు మనకేం చెప్తారంటే, వ్యక్తి, ప్రకృతి, సమాజం ఈ మూడింటి మధ్య సామరస్యంతో ఉండడమే మానవ జీవితం యొక్క లక్ష్యం అంటారు. మానవ జీవితం అని చెప్పంటారు. వ్యక్తి యొక్క సామరస్యం అన్నప్పుడు శరీరానికి, ప్రాణానికి, మనసుకి మధ్య సామరస్యం ఉండాలి అనేది ఆయన ప్రతిపాదించినటువంటిది. రెండోది ప్రకృతితో సామరస్యం అంటే, ప్రకృతితో ఉన్నప్పుడు మనకు బయట కనిపిస్తున్నటువంటివి పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలు వాటి స్వరూపాలైనటువంటి వాటిని మనం ప్రకృతి అనుకుంటే దాంతోటి, లేదు ప్రకృతిలో ఉండేటటువంటి మూలతత్వమైనటువంటి ఆ భగవత్ స్థితే ప్రకృతి, ప్రకృతే భగవత్ స్థితి అనుకున్నట్లయితే ఆ భగవత్ స్థితితోటి సామరస్యం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, సమాజం అంటూ ఉంది కాబట్టి, ఆ సమాజంలో మనం ఉంటా ఉన్నాం కాబట్టి, మనం ఆ సమాజంతో కూడా సామరస్యంగా ఉండడం. అంటే తుర్యాతీతం అనేటటువంటి ధ్యానం వలన ముందు మన లోపల ఉండేటటువంటి అరిషడ్ వర్గాలను నిర్మూలించుకొని, మనసుకు, ప్రాణానికి, శరీరానికి, మనసుకి సామరస్యాన్ని ఏర్పరచుకుంటా ఉన్నాం ధ్యానం ద్వారా. తర్వాత వచ్చేసి ఎక్సర్సైజెస్, కాయకల్ప ద్వారా శరీరానికి ఆరోగ్యం, ధ్యానం ద్వారా ఈ సామరస్యం ఏర్పరచుకున్నట్లయితే, ఆ భగవత్ స్థితితో పాటు లయమైనటువంటి స్థితితో ప్రకృతితో సామరస్యం ఏర్పడతా ఉంది. అక్కడ కూడా ఆ ప్రకృతి వనరుల్ని పరిమితంగా మనకు కావాల్సినంతగా ఉపయోగించుకుంటూ, ఇతరులకు అందే వాటిని నాశనం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం అనేటటువంటిది రెండోది. ఇక మూడోది సమాజం. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎంతమందో మనకు సేవలు అందిస్తూ ఉండడం వల్ల మన జీవితం కొనసాగుతుంది కాబట్టి, వాళ్ళందరికీ కూడా మనం ఏం చేస్తున్నాం అన్నటువంటి కృతజ్ఞతా భావంతో, సేవాభావంతో బ్రతకడం అనేటటువంటిది సమాజంతో సామరస్యం. ఇది వేదాద్రి మహర్షి గారు
ఆ యొక్క సమాధి అనేటటువంటి స్థితిని తీసుకొని మానవ జీవితంలో ఏ రకంగా తనలో ఉండేటటువంటి శరీరము, ప్రాణము, మనసుతో సామరస్యంగా ఉండడం, అలాగే తను కుటుంబంతోటి లేదా సమాజంతోటి సామరస్యంగా ఉండడం, ఈ సమాజానికి తనకు మూలమైనటువంటి ఆ ప్రకృతితో కూడా సామరస్యం ఉండేటటువంటి విషయాలు మనకు వేదాద్రి మహర్షి గారు అందించారు. ఇక్కడ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధుల్లోకి సాధన చేస్తూ వెళ్ళడం కాకుండా, అలానే కాకుండా ఈ సమాధుల్లో కూడా అది సవితర్క, నిరుతర్క, సవిచార, నిర్విచార, ఆనంద అనేవి కాకుండా సమాధి స్థితిలోకి పేర్లు చెప్పకుండా మనల్ని తీసుకెళ్ళి ఒక అరగంట సేపులో తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్యను మనకు అందించారు. ఆ మహర్షి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి ఆల్రెడీ 8 నిమిషాలు ఎక్కువ తీసుకున్నందుకు అన్యథా భావించరని భావిస్తూ, అయితే ఈరోజు చెప్పినటువంటి సబ్జెక్టులో ఎంతవరకు పతంజలి మహర్షి సమాధికి, వేదాద్రి మహర్షి గారి సమాధికి మరి నేను న్యాయం చేకూర్చగలిగాను అనేటటువంటిది నాకే తెలియదు. ఒక విషయం మాత్రం చెప్పి నేను నా కార్యక్రమాన్ని, నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. వేదాద్రి మహర్షి గారు సశరీరంగా ఉండగా 206 వరకు వారితో నాకు శారీరకంగా, భౌతికంగా పరిచయం ఉంది. వారి సమాధి ఆళియార్లో ఉంది, మీ అందరికి కూడా తెలుసు. పతంజలి మహర్షితో నాకు అనుబంధం శరీర రూపంగా కాకపోయినప్పటికీ కూడా ఆయనతో అనుబంధం ఏర్పడి ఆయన సమాధులు ఏవైతే ఉన్నాయో 3 చోట్ల ఆయన సమాధులు ఉన్నటువంటి చోట తెలియడం జరిగింది. రామేశ్వరంలో గర్భగుడి ప్రాకారంలో ఆయన సమాధి ఉంది రామేశ్వరంలో, పతంజలి గారిది. అలాగే తిరుచి దగ్గర ఒక గ్రామంలో కూడా ఆయన సమాధి ఉంది. మరొకటి చిదంబరంలో కూడాను. ఈ 3 చోట్ల అంటే సిద్ధులు అన్నవారు 3 చోట్ల సమాధులు ఉంటాయి అనేటటువంటిది సాంప్రదాయం. ఆ విషయాల గురించి మరొకసారి తెలుసుకుందాం. లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. ధన్యవాదములు సార్. చాలా చక్కగా ఈరోజు వేదాద్రి మహర్షి గారు, పతంజలి మహర్షి వారు సమాధి గురించి మనకు ఏం తెలియజేశారన్న విషయాలని మాకు సవివరంగా తెలియజేశారు. అలాగే మీ యొక్క అనుభవం కూడా మాతో షేర్ చేసుకున్నారు. ధన్యవాదములు. మనమందరం ఇప్పుడు అరుణ్ బాబు సార్ని బ్లెస్ చేద్దామండి. అరుణ్ బాబు సారు వారి కుటుంబము సుఖినో భవంతు. అలాగే వనజామూర్తి మేడం వారి కుటుంబము సుఖినో భవంతు. ఈరోజు హాజరైనటువంటి మీరందరికి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మ జ్ఞానము కలుగును గాక అని ఆశిస్తూ సుఖినో భవంతు. ఈరోజు మన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి మా ఎస్డిసి డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ సభ్యులైనటువంటి కిరణేశ్వరి గారు, కిరణేశ్వరి గారి సభ్యులు, గారు వారి సేవలు ఓకే అండి. రేపు 7 కలుసుకుందాం. సుఖనో భవంతు.